సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. మనకైతే సీట్ అలాట్మెంట్ ఎప్పుడైతే చాలామంది కమెంట్ చేస్తున్నారు. ఆన్ సెప్టెంబర్ 8 అంటే ఎల్లుండి, ఓకేనా. సో రేపు వినాయక చవితి సెప్టెంబర్ 7, ఎల్లుండి సెప్టెంబర్ 8 రోజు. సో ఒకవేళ మార్నింగ్ లేట్ అయినా కానీ ఈవినింగ్ వరకు అయితే కంపల్సరీ సీట్ అలాట్మెంట్ చేస్తారు. బికాస్ ఆల్రెడీ డేట్ ఎక్స్చేంజ్ చేశారు కాబట్టి. ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే, మనం సిపి గెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన సైట్లోనే అందులోనే సిపి గెట్ అలాట్మెంట్ అని ఇస్తారు. జస్ట్ మన సిపి గెట్ హాల్ టికెట్ నెంబర్ అది చేసి లాగిన్ అయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది, ఓకేనా. సో సెప్టెంబర్ 8కి అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన సైట్లోనే లాగిన్ కావాలి, ఓకేనా. నేను ఎట్లా లాగిన్ కావాలి, ఎట్లా అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి అని నేను ఆ రోజు వీడియో చేస్తా. దానికి టెన్షన్ పెట్టుకోకండి. చాలా కామెంట్స్ వచ్చినాయి, అన్న ఎట్లా చెక్ చేసుకోవాలి అలాట్మెంట్ ఎప్పుడు అని. సెప్టెంబర్ 8కి అలాట్మెంట్ అయిన తర్వాత నీకు నచ్చిన కాలేజ్ వచ్చింది అంటే సెప్టెంబర్ 13 లోపు వెళ్ళి జాయిన్గా. 800 కట్టాలి ఫస్ట్ ఆన్లైన్లో అందరూ. సో 800 అయితే అందరు కట్టాల్సిందే, ఎందుకంటే 800 కడితేనే జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. 800 కట్టిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందరూ సెప్టెంబర్ 13 లోపు, 8 నుంచి 13 లోపు, ఒక 5 రోజుల లోపు కాలేజీలో వెళ్ళి జాయిన్ కావాలి అందరూ. ఇన్ ద సెన్స్, మీకు సీట్ వచ్చి ఓకే అనుకుంటే, మీకు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా అనుకుంటే కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ సెకండ్ పేజ్ సెప్టెంబర్ 18కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. అంటే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకుంటారు. వెబ్ ఆప్షన్స్ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో స్టార్ట్ అవుతాయి. డైరెక్ట్ 800 కట్టి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నేను కాలేజ్ వద్దు, ఫస్ట్ పేజ్ వచ్చింది, సెకండ్ పేజ్ పెట్టుకుంటా అంటే. లేదన్నా నేను ఫస్ట్ పేజ్లోనే మెయిన్ క్యాంపస్ వచ్చింది, నేను జాయిన్ అవుతా అనుకుంటే డైరెక్ట్ ఫస్ట్ పేజ్లోనే వెళ్ళి జాయిన్ కావాలి. మనకు ఎక్కడైతే అక్కడ సెప్టెంబర్ 13 వరకు. సో ఇంతే ఇన్ఫర్మేషన్. సెప్టెంబర్ 8 వరకు అయితే అలాట్మెంట్ అవుతుంది. మన వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. ఎట్లా చెక్ చేసుకోవాలని నేను చెప్తా. సెప్టెంబర్ 18 నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ పేజ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ 18కి స్టార్ట్ అవుతుంది. 18th రోజు ఆ సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ మీకు వెరిఫైడ్ అప్రూవ్డ్ అయ్యి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే కొత్తగా పెట్టుకున్నారో, ఫస్ట్ పేజ్ మిస్ అయ్యారు అండ్ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు డైరెక్ట్ సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలా ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మీకు మళ్ళీ ఉండదు, ఒకటేసారి ఉంటుంది. సో ఇది థర్డ్ పేజ్లో కూడా ఉంటుంది ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. సో ఇవి సెకండ్ పేజ్లో ఇప్పుడు రిజల్ట్స్ కానీ మెమోలు రాని వాళ్ళు థర్డ్ పేజ్లో కూడా చేసుకోవచ్చు, సెకండ్ పేజ్లో కూడా చేసుకోవచ్చు. సో అంతే. సీట్ అలాట్మెంట్ సెప్టెంబర్ 8కి అవుతుంది. నీకు వచ్చిన కాలేజ్ వచ్చిందనుకో 800 కట్టి టీసీ తీసుకోపోయి కాలేజీలో జాయిన్గా, ఓకేనా. లేదు సెకండ్ పేజ్ పెట్టుకుంటా, ఫస్ట్ పేజ్ వచ్చింది నచ్చలేదు అని అనుకుంటే ఏం చేస్తావు? 800 ఆన్లైన్లో కట్టేసి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ డేట్స్ వచ్చినప్పుడు లాగిన్ అయ్యి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకో. 800 కట్టినావు కాబట్టి నీ ఫస్ట్ పేజ్ అట్నే ఉంటుంది. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెడతావు కదా, సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే మళ్ళీ ఫస్ట్ పేజ్ క్యాన్సిల్ అయితే సెకండ్ పేజ్లో వచ్చిన దాంట్లో పోయి జాయిన్ కావాలి. లేదన్నా సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సెకండ్ పేజ్లో సీట్ అలాట్ కాలేదనుకో, ఇక ఫస్ట్ పేజ్ సీట్ ఉంటుంది కదా, 800 కట్టినావు కాబట్టి ఉంటుంది, పోయి అందులోనే జాయిన్ కావాలి. సో ఇది ఇన్ఫర్మేషన్. కన్ఫ్యూజన్ కాకండి. అలాట్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే 800 రెడీ చేసుకొని కట్టుకున్న తర్వాత వెళ్ళి జాయిన్ అవుతారా, లేదంటే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. సో యూ కెన్ కమెంట్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్. అంతే.